యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరిన రైతులు. బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడి, ప్రకటించిన ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్. కర్నూలు జిల్లాలో కాలువలో పడి ముగ్గురు మృతులు రాజస్థాన్ వాసులుగా గుర్తింపు. నల్గొండ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో, నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చల్లా రామయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బాపట్ల శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహకారంతో వికలాంగులకు బస్ పాసులు అందజేయడానికి క్యాంపు కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. అర్హులైన వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని బస్ పాసులను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఉన్న వికలాంగులకు పెద్దలు గవర్నర్లైన మన ఎమ్మెల్యే కోన రఘుపతి సహకారంతో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు కూడా మనోహర స్థాయిలో క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి సహకారంతో బస్ పాస్ క్యాంపులను మనోహర స్థాయిలో ఏర్పాటు చేస్తడం జరుగుతుంది. అలాగే ఈరోజు పిట్రోలపాలెం మండలంలో కూడా మండలం నాయకులైన మా తోటి దివ్యాంగులతో రేపు 5వ తారీఖున సందోల్లో బస్ పాస్ క్యాంపు జరుగుతున్నది. ఈ పిట్లపాలెం మండలంలో ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వికలాంగ సర్టిఫికేటు, 2 పాస్పోర్టులు, 100 రూపాయలు డబ్బులు తీసుకొని రేపు సందోలలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద బస్ పాస్ క్యాంపు జరుగుతున్నది. తప్పకుండా ఈ మండల స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగులు కూడా రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ నెల 12వ తారీఖున కూడా కల్లపల్లి మండలంలో కూడా బస్ పాస్ క్యాంపు జరుగుతున్నది. తప్పకుండా కల్లపల్లిలో కూడా అక్కడున్న మండలం అధ్యక్షులు సీతారామరెడ్డి సహకారంతో కూడా తప్పకుండా బస్ పాస్ క్యాంపును కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం. రేపు కూడా ఇక్కడ సందోల్లో కూడా మన షేక్ బాజీ అన్న గారి చేతుల మీద, ఎంపీపీ బాజీ అన్న గారి చేతుల మీద కూడా క్యాంపును కూడా ఆయన చేతి మీద ప్రారంభిస్తాము. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా బస్ పాసులని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం వెదురుగట్టపల్లి గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పంట పొలాల వద్దకు వచ్చిన ఏనుగుల గుంపును గ్రామస్తులు అటవీ ప్రాంతానికి తరిమివేశారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపు పంట పొలాలపై రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. బాపట్ల టౌన్ రైల్పేటలో హౌస్ బ్రేకింగ్ జరిగినట్లు సమాచారం అందగా అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టి ఉపరిపాలెంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ముద్దాయి షొంటి దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐపి కృష్ణయ్య, ఎస్ఐ మహమ్మద్ రఫీ ఉన్నారు.
పట్టణంలో పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగిన ఇంటి దొంగతనాలు వాటిలో 5 కేసుల్లో పాత నేరస్తుడైన సొంటి దుర్గారావు, ఇతను మచిలీపట్నం పాత నేరస్తుడు. ఇంతకుముందు కూడా మన బాపట్నంలో 4 కేసుల్లో ఉన్నాడు. ఇతను జైలు నుంచి రిలీజ్ అయ్యి ఆగస్టు సెప్టెంబర్లో కాలంలో మన బాపట్నంలో 5 నేరాలు చేశారు. 5 నేరాల్లో అతని మీద పాత నేరస్తుల మీద నిఘా పెట్టి ఇతను పట్టుకున్న బాపట్ల టౌన్ సిఐ కృష్ణయ్య గారు, అలాగే ఎస్ఐ రఫీ, సిబ్బంది అందరూ చాలా చాకచక్యంగా పాత నేరస్తుల మీద నిఘా పెట్టి అతను పట్టుకోవడంలో చాలా ప్రావీణ్యం చూపించారు. అతని దగ్గర పట్టుకొని ఆ కేసులో మొత్తం 5 కేసుల్లో దాదాపు 141 గ్రాములు బంగారం మరియు 2.2 కేజీలు వెండి పోవడం జరిగింది. దానిలో భాగంగా దర్యాప్తులో భాగంగా అతని దగ్గర 116 గ్రాముల బంగారం మరియు 2 కేజీలు వెండి అతని దగ్గర మన జరిగిన కేసుల్లో దొంగ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఈ దొంగ సొత్తు రికవరీ చేయడం, ముద్దాయిని పట్టుకోవడంలో చాలా కష్టపడి కృష్ణయ్య ఆధ్వర్యం, సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ రఫీ మరియు సిబ్బంది చాలా కష్టపడి అతని మీద నిఘా పెట్టి పట్టుకున్నారు. దీనికి వారికి కూడా మన బాపట్ల పట్టణంలో పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగిన ఇంటి దొంగతనాలు వాటిల్లో 5 కేసుల్లో పాత నేరస్తుడైన సొంటి దుర్గారావు, ఇతను మచిలీపట్నం పాత నేరస్తుడు. ఇంతకుముందు కూడా మన బాపట్నంలో 4 కేసుల్లో ఉన్నాడు. ఇతను జైలు నుంచి రిలీజ్ అయ్యి ఆగస్టు సెప్టెంబర్లో కాలంలో మన బాపట్నంలో 5 నేరాలు చేశారు. 5 నేరాల్లో అతని మీద పాత నేరస్తుల మీద నిఘా పెట్టి ఇతను పట్టుకున్న మా బాపట్ల టౌన్ సిఐ కృష్ణయ్య గారు, అలాగే ఎస్ఐ రఫీ, సిబ్బంది అందరూ చాలా చాకచక్యంగా పాత నేరస్తుల మీద నిఘా పెట్టి అతను పట్టుకోవడంలో చాలా ప్రావీణ్యం చూపించారు. అతని దగ్గర పట్టుకొని ఆ కేసులో మొత్తం 5 కేసుల్లో దాదాపు 140. బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకి శైలజనాథ్ అన్నారు. వైసీపీని నమ్ముకుంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, అవినీతిమయంగా అరాచక శక్తులు అడ్డగా మార్చారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. బద్వేల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, అట్లాగే ప్రజల వద్దకు వెళ్ళి రాష్ట్రం గురించి, దేశం గురించి మాట్లాడడానికి, గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నాం. పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం కడప జిల్లాలో ఎన్ని అక్రమాలు, అన్యాయాలు జరిగాయో. నామినేషన్ దొంగ సంతకాలు పెట్టి విత్డ్రా చేసిన సంఘటనలు కూడా అక్కడెక్కడ చూసాం. బెదిరింపులు, చివరికి ఏకపక్షంగా జిల్లా అంతా మేము ఖాళీ చేసినామని చెప్పుకునే రాష్ట్రంతో పోలిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి భయపడదు. దానికోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం. 2, ఈ రాష్ట్రంలో పరిపాలన రోజు రోజుకి దారుణంగా తయారవుతావు. అప్పులు తెచ్చుకొని బతికే కాలం నుంచి ప్రభుత్వం అడుగు తిని బతికే కాలానికి వచ్చింది. ఎల్లవేళలా పోయి ఢిల్లీలో కూర్చునో, ఇంకో బ్యాంకు దగ్గర కూర్చునో అప్పులు వచ్చినాయా పోయినాయా అనే ఈ బాధ తప్ప ఈ రాష్ట్రం ఏమైపోతూ ఉంది, రాష్ట్రంలో ప్రజలు ఏమైపోతూ ఉన్నారు, శాంతి భద్రతలు ఏమైపోతూ ఉన్నాయి, లేకపోతే ఈ మత్తు మందులు రవాణా ఏం జరుగుతుంది అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఊరికే మాట్లాడుకుంటారు. అన్ని వైఫల్యాలే. ఇల్లు లేదు, పుస్తకం లేదు, పని లేదు, జీతం లేదు, ఉద్యోగాలు పీకేస్తా ఉన్నారు, కొన్ని వదిలేస్తా ఉన్నారు, కోవిడ్ వర్కర్స్ లాంటి వాళ్ళని. వీటన్నిటి గురించి మాట్లాడాలి. దళితులపైన దాడులు, దళితుల ఆస్తులపైన దాడులు, మానవ ప్రాణాలపైన దాడులు, వాళ్ళ జీవితం పైన దాడులు, వీటి గురించి మాట్లాడాలి.
అన్ని కులాల్లోని పేద జీవితాలపైన దాడులు, పెరిగే రేట్లు, భారతీయ జనతా పార్టీ దుర్మార్గాన్ని ప్రశ్నించలేని అసమర్థత, చివరికి రైతులు చనిపోతే కూడా కన్నీరు కార్చలేక సానుభూతి చెప్పలేని ఒక దుర్మార్గమైన చేతగానితనం, లొంగిపోయిన తరం, వీటి గురించి మాట్లాడడానికి ప్రజలు తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ మధ్యలో పోటీ చేసుకోవాలి. గెలవడానికి 2 ప్రభుత్వాలు చూశారు. జగన్మోహన్ ప్రభుత్వంతో ప్రజలకున్న అన్ని నమ్మకాలు పోయాయి. వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళు వేసిన సిల్కుతెరలన్నీ పక్కకు పోయాయి. దుర్మార్గం, అవినీతి, దౌర్జన్యం, సిస్టమ్స్ పనిచేయకపోవడం, వ్యవస్థలు నాశనం కావడం అన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్రంలోని కిషోర బాలికల మహిళల ఆరోగ్య పరిశుభ్రత ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన స్వేచ్ఛా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులకి, ప్రజాప్రతినిధులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, అలాగే టీచర్స్కి, హెచ్ఎంకి, పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ముందు ఆడపిల్లల ఆరోగ్యం కోసం జగనన్న ఈరోజు శ్రీకారం చుట్టిన ఈ స్వేచ్ఛ ప్రోగ్రాం చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లల ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా ఆలోచించి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి ఆ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్యే అయినందుకు నేను చాలా గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము స్కూళ్ళకి వెళ్ళినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజెస్లో. కానీ ఈరోజు మీ అదృష్టం ఏంటంటే మీ గురించి మీ తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో జగనన్న కూడా అంతకన్నా ఎక్కువగా ఆలోచించి ఆ సమస్యని పరిష్కరించడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు చాలా. అందులో మీరు చూస్తే మీ సంక్షేమం కోసం కానీ, మీ విద్య కోసం కానీ, మీకు సదుపాయాలు కల్పించడంలో కానీ, మీ భద్రత విషయంలో కానీ జగన్ గారు చేపడుతున్న కార్యక్రమాలు కోకొల్లలు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఆడపిల్లల కోసం ఇన్ని కార్యక్రమాలు చేసింది లేదు అనేది ఆడపిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా ప్రతి నెల ఒక్కొక్క ఆడపిల్లకి 10 నాప్కిన్స్ చొప్పున సంవత్సరానికి 120 డైరెక్ట్ గా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో ఎల్ఎల్సీ కాల్వలో పడి ప్రమాదవశాత్తు 3 మృతి చెందారు. 2 వ్యక్తులు శవాలు లభ్యం కాగా మరో శవం కోసం 100 మంది గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు రాజస్థాన్ వాసులుగా గుర్తించారు. ఈరోజు సాయంత్రం దాదాపు 6:30 ఆ టైంలో జైన్ టెంపుల్ వాళ్ళ మెయింటెనెన్స్ నాగేష్ అనే తన ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ టెంపుల్లో పనిచేసే 3 సిబ్బంది కేసీ కెనాల్, ఎల్ఎల్సీ కెనాల్లో పోయి గల్లంతైనారని మనకు సమాచారం ఉండగా వెంటనే పై అధికారులకు సమాచారం చేరవేసి సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి మరియు ఇతర అధికారులకు సమాచారం చేరవేసి వచ్చి 7 గంటలకు వచ్చేసి మరియు ఫైర్ సిబ్బంది వాళ్ళ సహకారంతో ఈరోజు గాలింపు చర్యలు చేపట్టగా సునీల్ అండ్ భవానీ 2 బాడీలు ట్రేస్ చేసినాము. ఇంకా వినోద్ అనే వ్యక్తి యొక్క బాడీ ట్రేస్ చేయాల్సింది. గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పుడు కూడా గ్రామస్తుల సహకారంతో చేస్తున్నాము. వీళ్ళు ఏ ఊరికి చెందిన వాళ్ళు సార్? వీళ్ళు 3 రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జోధ్పూర్ డిస్టిక్ జోధ్పూర్ డిస్టిక్లో వేరే వేరే కాన్స్టిట్యూషన్ తాలూకాకు సంబంధించిన వాళ్ళు. ఈ సునీల్
భవానీ, వినోద్, వీళ్ళు ముగ్గురు. వీళ్ళతో పాటు ఇంకా ఇద్దరు పోయినారు, మొత్తం 5 మంది పోయినారు. 2 గట్టు మీదే ఉన్నారు. వీళ్ళు లోపల పోయిన చూసి వాళ్ళిద్దరు గట్టు మీద చూసి వాళ్ళని రక్షించలేక కొద్దిగా బ్యాక్ సైడ్ వచ్చి, అంటే 3 పోయినారు కదా, ఒకరిని చూసుకునేవారు, మేము పోతే ఇబ్బంది పడతామని వాళ్ళు గట్టు మీదే ఉన్నారు. మొత్తం 5 మంది సార్ వీళ్ళు? మొత్తం 5 మంది వచ్చారు. సీన్లో అంటే క్రైమ్ సీన్లో 5 మంది ఉన్నారు. 5 మందిలో సునీల్ అని ఒక అతను, రామ్ అనే ఇద్దరు గట్టు మీద ఉండి సమాచారం వాళ్ళ మేనేజ్మెంట్ చేయడం, మేనేజ్మెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గుడ్ నేమ్ సార్. నా పేరు చంద్ర, ఎస్ఐ 19 సాధోని తాలూకు సర్కిల్, సాధోని సబ్ డివిజన్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలోని బీరప్పగడ్డ కాలనీలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశానుసారం డీసీపీ కె నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇళ్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ధృవపత్రాలు లేని 43 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 1 ట్రాక్టర్, 10,000 విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ మాత్రమే సర్వే చేయగలిగింది. అది చేసిన తర్వాత 0 అకౌంట్ లో 500 నుంచి 3,000 రూపాయల వరకు 0 అకౌంట్ లో నేరుగా మీ అకౌంట్ లో పడుతున్నాయి అంటే మన భారతీయ జనతా పార్టీ, మన బీజేపీ మాత్రమే. అది ఒక పేదవాడికి మాత్రమే. మన పేదవాడు వేల కోట్లు. భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం పార్లమెంటు శాఖ తీసుకున్న ఈ ఉద్యమంలో పాల్గొన్న జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అనేక మంది అనేక విషయాలు మనకి ఇప్పుడు తెలియజేశారు. నేను కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేసి పెద్దలు ముఖ్య అతిథికి మాట్లాడడానికి కోరుతాను. మనం చూస్తే మన రాష్ట్రంలో రాజకీయంగా చాలా గొంతుకులు ఒకటై తల్లికి వందనం చెప్పాలి. ఎందుకంటే మాతృమూర్తులు ఎక్కువ మంది ఉన్నారు, పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చారు. కాబట్టి మన గొంతుకు మచిలీపట్నం ఎంత దమ్ముగా ఉంటుందో చెప్తే అంత అందంగా ఉంటుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభాధ్యక్షులు కూనపరెడ్డి శ్రీనివాస్ గారు మనందరి కోసం ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసి మచిలీపట్నం ప్రాంతాన్ని తమ యొక్క రాజకీయ చరిత్రలో ఒక గుర్తుగా ఉండిపోయే విధంగా మన భారతీయ జనతా పార్టీ కూడా ఒక అనుభవంగా మిగిలిపోయేలా ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా నడిపి ఎవరైతే పెద్దలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కృష్ణబాబు గారితో సహా, మన యొక్క రాముతో సహా అనేక మంది నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కలిసి ఈ విధంగా మనం ఇక్కడ హాజరవడానికి కారణమైనటువంటి నాయకత్వం మట్టా ప్రసాద్ గారు. అక్రమంగా 25 గోవులను కబేలాకు తరలిస్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం అర్రూరు వద్ద పోలీసులు డీసీఎంను అదుపులోకి తీసుకున్నారు. తిరుమలగిరి నుండి వలిగొండ మీదుగా హైదరాబాద్కు గోవులను తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వెల్వర్తి వద్ద కల్వర్టును ఢీకొన్న డీసీఎంను గమనించిన పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ జరపడంతో అక్రమంగా గోవులను తరలిస్తున్న విషయం బయటపడింది. పోలీసుల రాకను గమనించిన డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన వలిగొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో తీస్తున్నా రాజంగా రెడీ. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ సమస్యల వలయంగా ఉందని స్థానికులు ఆరోపించారు. కార్పొరేటర్ శాంతి సాయిశేఖర్ సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నాచారం కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి కుమ్మరి బస్తీలో విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించినందుకు బస్తీవాసులు ప్రకాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మేము కుమ్మరి బస్తీ నుంచి మాట్లాడుతున్నాం అన్నయ్య. మాకున్న ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది ఒకటి, కరెంటు పోల్లు కూడా ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి కరెంటు పోల్ గురించి మేము ఒక 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం అన్నయ్య. మాకు గెలిచిన కార్పొరేటర్ దగ్గరికే తిరిగినాము.
నేనైతే చాలా సార్లు పోయి ఏడ్చినా కూడా, ఎన్నిసార్లు ఏడ్చి అన్నా మాకు ఇట్లా ప్రాణానికి ప్రమాదం ఉంది, మాకు చేపియ్యిర్రి అంటే వస్తా అని అంటుండు. తనని రావట్లేదు, కనీసం తను రాకున్నా తన మనసులోనైనా పంపించి చేపించింది అయితే లేదు. ఆఖరికి మేము చచ్చిపోయినాక కూడా చేపిస్తావా అన్న అంటే కూడా అట్లా కూడా కదిలి రాలేదు అన్నయ్య. ఆఖరికి అట్లా కాదు అని చెప్పి ప్రకాష్ అన్న దగ్గరికి పోయినుంటిమి. ఆ అన్న చేపించిండు, ఇప్పుడు ముందు పడి చేపించిండు. మా ప్రాబ్లం ఒకటి తీర్చింది మాత్రం అయితే ప్రకాష్ అన్నని. అందులోటి ఇప్పుడు మాకు మోరిది కూడా మంచి లేదన్న, ఇళ్లకి నీళ్లు వస్తున్నాయి, మాకు ఈ డ్రైనేజ్ కూడా కొంచెం చేపియ్యి, అది కూడా ప్రకాష్ అన్ననే చేపిస్తా అంటారు. మరి కార్పొరేటర్ ఎందుకున్నాడు అన్నయ్య? గెలిచిన కానించి ఒక్కసారి కూడా మా గల్లీకి రాలేదు, చూడలేదు. అంతెందుకు మోరీలు కూడా ఇట్లా బాగలేవు, వీటి మీద బండ వేపియమంటే కూడా అసలు రాలేదు. ఉన్న బండ కూడా తీసుకెళ్లిర్రు అన్న, ఒకటో రెండో ఎవరో తెచ్చేసిర్రు, అది కూడా తీసుకెళ్లిపోయిర్రు. అసలు మా బస్తీకి ఎందుకు రాడు, ఎందుకు చూడరు? మేము వెయ్యలేదా ఇక్కడ ఓట్లు వేయలేదా? మేము వెయ్యలేదా? బస్తీకి మనుషులు కనబడట్లేదా? ఎందుకు రాడు మా బస్తీకి? ఎందుకు రాడు, ఎందుకు చూడడు? ఒక్కసారి కాకుండా గెలిచిన కానించి తన ముఖం కూడా ఇక్కడ ఈ బస్తీకి రాలేదు, చూడలేదు. ఇది మాకు అయితే డ్రైనేజ్ ప్రాబ్లం ఉందన్న చేపియ్యి, వాటర్ ప్రాబ్లం కూడా ఉంది, ఏదే పట్టించుకోరు. ట్యాంక్ అని చూపించారు అన్నది అసలు ఎప్పుడూ రావు దీంట్లో, చూడనీకే తప్పితే దీనికి ఎప్పుడూ నీళ్లు రావు, ఎప్పుడూ రావు నీళ్లు. ఈ మోరీలు అయితే ఇంత జమ అయిపోతుంటాయి, అవి ఇళ్లకి నీళ్లు వస్తుంటాయి, దాన్ని చేపించే వాళ్ళు లేరు, చూసే వాళ్ళు లేరు. మా బాధ ఏందో మేమే పడుతున్నాం తప్పితే కార్పొరేటర్లు గెలిచినా ఎవరు గెలిచినా ఇటు రారు, చెయ్యరు. మాకు ఇప్పుడు వచ్చి చేసింది మాత్రం ప్రకాష్ రెడ్డి. రేపు ఏదైనా లీడర్లా నిలబడితే మేమైతే ప్రకాష్ రెడ్డి అన్నకే వేస్తాం మేము ఓట్లు. ఇంకా మేము ఎవరికి ఏదలుచుకోలేము. మాకు ఒక్కసారి మంచిగా అనిపిస్తే మేము మంచిగా మనిషినే పట్టుకుంటాం అన్నా, మాకు చెయ్యని మనిషిని మేము ఎందుకు పట్టుకుంటాము? మేమైతే ఎన్నిసార్లు తిరిగినా తెలుసా? నేను మా ఆయన అయితే 100 సార్లు పోయినాం ఆయన దగ్గరికి, పోయి ఏడ్చినాం కూడా. ఇప్పుడు కాదు ఎలక్షన్లు అయిపోయినాక అన్నాడు, ఎలక్షన్లు అయిపోయినాక ఇంకో 10 రోజులు కానీరా అన్నాడు. ఆ 10 రోజులకు ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము పోయేవాళ్ళము, కానీ పట్టించుకోలేదు, ఓ మనిషిని ఇటుకి పంపలేదు, చేపియలేదు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా. అసలు ఆ అన్న ఇది ఏది పట్టించుకో, ఇటు రాలేదు, చూడలేదు. మాకు వచ్చింది అయితే ప్రకాష్ రెడ్డి అన్న వచ్చిండు, మేము ఆయన నిలబడతాం, మేము ఆయనకే వేస్తాం, ఆయనే గెలిపించుకుంటాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంటలను నిజామాబాద్ ఆర్డీఓ టి రవి, తహసీల్దార్ అనిల్ కుమార్ పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్ కుమార్, ఆర్ఐ నాగన్న, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఇంకొక చెరువు ఎక్కడైతే ఇది ఎల్లమ్మకుంట చెరువు. ఈ ఎల్లమ్మకుంట చెరువులోకి ఇప్పుడు ఏదైతే మనది దారి ఉందో ఆల్రెడీ నువ్వు తీయాలన్నది అదొక దారి. ఇక్కడి నుంచి ఒకటి, పక్క నుంచి కూడా ఒకటి చూపెడుతున్నాడు, అదేదో చూపెడతారు. 6 నెలలకు 3 నెలలకు ఒక మరి ఏదో అనామత్తు తఫ్రీతిని వచ్చి వెళ్ళిపోతాడు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. మీకు కనపడేటోడు ఎవడుండో వాడు చెప్పాడు ఉంది. మా దగ్గర అయితే అంత క్లారిటీగా లేదు, మ్యాప్ దొరకట్లేదు. కబ్జా చేసుకున్నట్టు ఎంత తీయాలి అంటే ఇదంతా పర్వాడు ఎక్కడ ఈ నదినాలో ఉందా? సర్పంచ్ రావాలి. సర్పంచ్ గారు సార్ ఇలా ఉందా మనకి నదినాలో ఉందా? సో ఎంత అనేది కౌంట్ చేసి చెప్పి ఎక్కడెక్కడ ఎంత వస్తుంది అనేది. రోడ్లు అయినా కూడా కొంచెం ఒక దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత నుంచి ఉంటే ఇంత లెక్క చేసింది ఉంది కాబట్టి సెట్ చేసి నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోడు రైతులకు భూమిపై హక్కులు కల్పించాలని, ఫారెస్ట్ అధికారులు రైతులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు.
విషయమే కాదు, నాగాసాగర్ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ డ్యాములో ముంపుకు గురయ్యి 2 రాష్ట్రాలని సస్యశ్యామలు చేస్తున్న డ్యాముకు వాళ్ళ భూములన్నీ ఇచ్చేస్తే ఫారెస్ట్ నుంచి డీఫారెస్ట్ చేసి వాళ్ళ పట్టాలు ఇస్తే ఆ పట్టాలు కూడా లాక్కొని ప్రభుత్వం నేటికి కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ గిరిజన రైతులు ఒక్కొక్క ఎకరం మీద 45,000 రూపాయల రైతు బంధుని నష్టపోయినరు. ఇవాళ వాళ్ళు పత్తి అమ్ముకుందామంటే కూడా పాస్బుక్ లేదు కాబట్టి అమ్ముకునే పరిస్థితి లేదు. రైతు బీమా కూడా వర్తిస్తలేదు. ఘోరమైన అన్యాయం ఇక్కడ ఉన్న గిరిజన రైతులకి. సమస్య కాదు, ఈ ఫారెస్ట్ లో ఈ డ్యామ్ లో మునిగిపోయిన భూములకు కూడా నేటికి కూడా కంప్యూటరీకరణ రాలేదు, పాస్బుక్ రాలేదు. అందుకనే ఘోరమైన అన్యాయం ఈ నియోజకవర్గంలో ఉన్న గిరిజనులకు జరిగింది. అందుకనే మీరు కూడా మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలి. మేము కూడా మోడీ 2 దఫాలు ఎన్నికయ్యాడు, 7 సంవత్సరాలు దాటింది. ఇక్కడ కేసీఆర్ జేడీ కూడా 2 సార్లు ఎన్నికై 7 సంవత్సరాలు దాటి పుట్టపాకకు చెందిన ప్రముఖ చేనేత వస్త్ర వ్యాపారి, భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీత గజం భగవాన్ ని మంత్రి కేటీఆర్ అభినందించి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చేనేత రంగంలో విశిష్ట సేవలకు గాను జాతీయ స్థాయిలో అవార్డులు రావడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్ రమణ, తెరాస అధికారి ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. చేనేత రంగంలో విశిష్ట సేవలు అందించిన భూదాన్ పోచంపల్లికి చెందిన తడక రమేష్ భారత ప్రభుత్వ జాతీయ మెరిట్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలోని తన ఛాంబర్లో తడక రమేష్ ని అభినందించి శాల్వాతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర చేనేత కళాకారులకు ఇలాంటి గౌరవం దక్కడం చాలా గొప్ప విషయమని అన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చేనేత కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్ రమణ, తెరాస అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. బందరు పోర్టు సాధనకై బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ ధర్నా చౌక్లో జరిగిన నిరసన దీక్షలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన బాధ్యతను మరిచిందని, రాజకీయ ఉనికి లేకపోయినా బీజేపీ పోరాడుతూనే ఉందని అన్నారు. భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం పార్లమెంటు శాఖ తీసుకున్న ఈ ఉద్యమంలో పాల్గొన్న జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అనేక మంది అనేక విషయాలు మనకి ఇప్పుడు తెలియజేశారు. నేను కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేసి పెద్దలు ముఖ్య అతిథికి మాట్లాడడానికి కోరుతాను. మనం చూస్తే మన రాష్ట్రంలో రాజకీయంగా చాలా చైతన్యం కలిగిన ప్రాంతాలు కృష్ణా జిల్లా ఒకటి. ఎంత రాజకీయంగా చైతన్యం ఉండేదంటే టీవీలు పెట్టి నాటికలు చూడడం కన్నా వార్తలు చూడడానికి ఎక్కువ ఇష్టపడే ప్రజలం మనం. ఒకప్పుడు వార్తలు పెట్టి వార్తలు పనుల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని నిలదీయటం కోసం రోడ్లపైకి వచ్చాం మనందరం. కేవలం ఈ రోజే కాదు, ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న మొదటి రోజు నుంచి కూడా దాని పనితీరుని గమనిస్తూ వారు చేసిన వాగ్దానాల్ని ఏ రకంగా వమ్ము చేస్తున్నారో, ప్రజల మధ్య వాయిస్ని కరోనా కష్టకాలంలో కూడా నిబంధనలకు అనుగుణంగా మనందరం ఈ ప్రభుత్వాన్ని నిలదీయటం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యతను విస్మరించింది. కానీ ఈ రాష్ట్రంలో పెద్దగా రాజకీయ ఉనికిని మనం గతంలో సంపాదించలేకపోయినా, ప్రజలు మనల్ని భారతీయ జనతా పార్టీకి పెద్దగా సహకరించకపోయినా, ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరిన రైతులు. బద్వేల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడి, ప్రకటించిన ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్. కర్నూలు జిల్లాలో కాలువలో పడి 3 మృతి, మృతులు రాజస్థాన్ వాసులుగా గుర్తింపు. నల్గొండ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో, నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.